హాయ్ అండి. దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఇక కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 65 వినిపించబోతున్నాను. వంశీ, రఘు వాళ్ళ దగ్గర అశోక్ దివ్య గురించి చెప్తూ బాధపడుతూ, దివ్యని చూడాలని ఎంతో ఆశతో ఇండియా వచ్చాను. ఇక్కడికి వచ్చి తనను చూశాక నా ఆశలన్నీ నీరుగారిపోయాయి. తన జీవితం ఎంతో అందంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండి ఉంటుందని ఏవేవో కలలు కన్నాను. చివరికి ఒక తిరుగుబోతు వాడికి భార్య అయి మూడుబారిన జీవితంతో భర్తకు దూరంగా వేరే ఇంట్లో ఉంటూ ఇంకా ఆ సేల్స్ గర్ల్ ఉద్యోగం చేసుకుంటూ అవే కష్టాలు పడుతున్న దివ్యని చూసి తట్టుకోలేకపోతున్నాను అంటాడు. రఘు వంశీ వైపు చూసి తర్వాత అశోక్తో మాట్లాడుతూ, దివ్య అన్నిటికి ఒప్పుకొని అతని జీవితంలోకి వచ్చింది అంటున్నారు కదా, మరి మీరెందుకు అతని మీద అంత సీరియస్ అవుతున్నారు సార్ అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు రఘు? సరే, నీ దారికే వస్తున్నాను. దివ్య తన కుటుంబ పరిస్థితుల కోసం అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, ఓకే. కానీ అతను నిజంగా మానవత్వం ఉన్న మనిషి అయితే, లేదు, ఈ పెళ్లి చేసుకొని మీ జీవితం నాశనం చేసుకోవద్దని దివ్యకి నచ్చ చెప్పి పక్కకు వెళ్ళిపోవాలి కదా. కానీ అలా జరగలేదు. అతనికి పెళ్ళైందని అనిపించుకోవడానికి అతని స్వార్థం కోసం దివ్యని పెళ్లి చేసుకొని తన లైఫ్ని నాశనం చేశాడు. ఈ పెళ్లి వెనకాల పూర్తిగా అతని స్వార్థపూరితమైన కుట్రే కనిపిస్తుంది. ఆ టైంలో అతని ఆలోచన ఎలా ఉండి ఉంటుందో చెప్పనా? నాకైతే పెళ్ళైపోయింది, ఇక దివ్య జీవితం ఏమైతే నాకేంటి అనే స్వార్థపూరితమైన ఆలోచన ధోరణిలో ఉండి ఉంటాడు అని చెప్తూ ఆవేశపడుతుంటాడు అశోక్. ఆ మాటలతో వంశీ గిల్టీగా ఫీల్తో చైర్లో నుంచి నిదానంగా లేచి అశోక్కి ఫేస్ చూపించలేక పక్కన విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తున్నట్టుగా నిలబడతాడు. దివ్య మాత్రం కోరికలను చంపుకొని మూడువారిన జీవితం గడపాలి. అతను మాత్రం రోజుకొక అమ్మాయితో తిరుగుతూ ఎంజాయ్ చేయాలి. కానీ ఇంత జరుగుతున్నా దివ్య మాత్రం తన మొగుడు దేవుడు, తనని ప్రాణంగా అభిమానిస్తాడని మాటలు చెప్తుంది. ఆ టైంలో దివ్య అలా మాట్లాడుతుంటే నాకు వాడి మీద కన్నా దివ్య మీద ఎక్కువ కోపం వచ్చింది. అసలు వాడెవడో తెలుసుకోవాలని దివ్యని అడిగాను. అప్పటికి నా కోపాన్ని గమనించిందట్టుంది. తన మొగుడిని ఏమైనా అంటానేమోనని భయపడి మొగుడు పేరు చెప్పడానికి కూడా నిరాకరించింది. ఎలాగైనా వాడి గురించి తెలుసుకోవాలి అంటూ కోపంగా మాట్లాడతాడు అశోక్. వంశీ తప్పు చేసిన వాడిలాగా తలదించుకొని ఆ మాటలు వింటుంటాడు. నేను ఓ 2 రోజులు ఆఫీస్కి రాను ఫ్రెండ్, ఆఫీస్ వర్క్ మీరే చూసుకోండి అని నిరాశగా వెళ్ళిపోతాడు అశోక్. రఘు వంశీ దగ్గరికి వచ్చి, అశోక్ కుమార్ గారి మాటలకు బాధపడుతున్నావా వంశీ అని అడుగుతాడు. అతనన్న మాటల్లో నిజం ఉంది కాబట్టి బాధపడుతున్నాను. నిజంగానే దివ్య జీవితం ఏమవుతుందని కొంచెం కూడా ఆలోచించకుండానే అమ్మా నాన్నల సంతోషం కోసం దివ్యని పెళ్లి చేసుకొని తన లైఫ్ని రిస్క్లో పెట్టాను. అసలు ఆ టైంలో నేను పూర్తి సెల్ఫిష్గా మారిపోయాననే విషయం ఇప్పుడు అశోక్ చెప్పే వరకు కూడా నేను గుర్తించలేకపోయాను. నేను దివ్యని అలా పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పని ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు వంశీ. నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే నువ్వు అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేవు. దివ్య వల్ల నువ్వు పూర్తిగా మారిపోయావు. నువ్వు మారిపోయిన విషయం దివ్యకి తెలియక నీలో ఉన్న ఒకవైపు వర్షనే అశోక్ కుమార్ గారితో చెప్పింది. దివ్య మాటలు విన్న అశోక్ కుమార్ గారు నువ్వు మారిపోయిన మరో వెర్షన్ తెలియక మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఆయన గుర్తించలేక ఆయన నిన్ను కోపగించుకుంటున్నారు. నీ గురించి తెలియక ఆయన అనే మాటల్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వంశీకి నచ్చ చెప్తుంటాడు. కానీ వంశీ మనసులో దివ్య గురించి బాధ నెలకొనే ఉంటుంది. ఆ రోజు రాత్రి దివ్య తన డిజైన్ వర్క్ చేసుకుంటూ అశోక్ని చూసిన ఆనందంలో వంశీ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో వంశీ వస్తాడు. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి వంశీ దగ్గరికి వెళ్ళి, త్వరగా రమ్మంటే ఇంతసేపటిగా వచ్చేది, మీకు ఈ కబుర్ చెప్పాలని ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటుంది ఆనందంగా. అశోక్ వచ్చాడనే ఆనందం దివ్య కళలో స్పష్టంగా కనిపిస్తున్న వంశీకి దివ్య ఏం చెప్పబోతుందో ముందే తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగానే నటిస్తూ దివ్య మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని, ఏంటి శ్రీమతి గారు అంత ఆనందంగా ఉన్నారు అని చిరునవ్వుతూ అడుగుతాడు. నా స్నేహితుడు అశోక్ అని చెప్పాను కదా, అతను తిరిగి వచ్చాడు వంశీ గారు అంటూ ఆనందంగా చెప్తుంది. వంశీ కూడా తన ఆనందంలో పాలు పంచుకోవాలని ఆశ్చర్యాన్ని నటిస్తున్నట్టుగా, ఓ అవునా,
ఎప్పటినుంచో అశోక్ ఏమైపోయాడని బాధపడుతున్నా కదా, పోనీలే వచ్చేశాడు అని అంటాడు. వచ్చేశారా అని అంత మామూలుగా అంటారేంటి? అసలు అశోక్ ఇప్పుడు ఎంత గొప్పవాడయ్యాడో తెలుసా అని అంటుంది. వంశీ తనతో కలిసి సోఫాలో కూర్చొని ఎంత గొప్పవాడయ్యాడు అని అడుగుతాడు. ఎంత గొప్పవాడయ్యాడో నా మాటలో చెప్పడం రాదు కానీ చాలా గొప్పవాడయ్యాడని మాత్రం చెప్పగలను అంటుంది నవ్వుతూ. దివ్య ఆనందాన్ని చూస్తూ అశోక్ గురించి నాకు ముందే తెలిసిన పరిస్థితులు అనుకూలించక నీకు చెప్పలేకపోయాను, సారీరా దివ్య అని అనుకుంటాడు మనసులో. అశోక్ అలా ఎదగటం చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పొజిషన్లోకి రావడానికి ఎంతగా కష్టపడి ఉంటాడో పాపం. చివరికి అశోక్ గొప్పవాడై తిరిగి వచ్చాడు అంటూ నవ్వుతూ చెప్తుంది దివ్య. వంశీ దివ్యని దగ్గరకు తీసుకుంటూ, అంటే ఈరోజు మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట అంటాడు. దివ్య ఆనందంతో కళ్ళు పెద్దవి చేసుకుంటూ, నా సంతోషాన్ని పక్కకు పెట్టండి, అసలు అశోక్ నన్ను చూసిన సంతోషంలో ఏం చేశాడో తెలుసా అని అంటుంది. వంశీ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ, ఏం చెప్తుందో చూద్దామన్నట్టుగా, ఏం చేశాడు అని అడుగుతాడు. నన్ను చూసిన సంతోషంలో చుట్టూ పరిసరాలు మర్చిపోయి నన్ను ఎత్తుకొని అనే విషయం చెప్పబోయి సడన్గా ఆగిపోతుంది. ఏదో చెప్పబోయి ఆగావేంటి అని అడుగుతాడు కావాలని. దివ్య తలదించుకొని మనసులో మాట్లాడుకుంటూ, ఎంతైనా వంశీ గారు మగవాడు కదా, అశోక్ నన్ను పైకెత్తుకొని తిప్పాడు అంటే మా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయపడి ఒక పక్క తలగోక్కుంటూ మరో పక్క చెప్పలేక నీళ్ళు మింగుతూ, ఏమీ లేదు, నన్ను చూసిన సంతోషంలో చాలా ఆనందపడ్డాడు, ఇదే చెప్పాలనుకున్నాను అంటూ అక్కడి నుంచి కాస్త గిల్టీగా లేస్తూ తను వర్క్ చేసుకునే మిషన్ దగ్గరికి వచ్చి బట్టలను సరిచేస్తుంటుంది. దివ్య ప్రవర్తనను అర్థం చేసుకున్న వంశీ, పిచ్చిదాన, అశోక్ నిన్ను ఎత్తుకొని తిప్పాడని చెప్తే నేనేమైనా తప్పుగా అనుకుంటావేమోనని భయపడుతున్నావు. ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసుని, నీ సంతోషాన్ని కోరుకుంటున్న అశోక్ మంచి మనసుని నేను అర్థం చేసుకోగలను అని అనుకొని దివ్య దగ్గరికి వెళ్ళి తనకు సహాయంగా బట్టలని సరిచేస్తూ, ఇంతకీ నీ ఫ్రెండ్ అశోక్ని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడుగుతాడు కావాలని. దివ్య చేతిలో ఉన్న బట్టలను వదిలేసి, అమ్మో, అశోక్కి మిమ్మల్ని అసలు పరిచయం చేయను అంటుంది. ఎందుకు అంటాడు వంశీ. నేను మీ క్యారెక్టర్ గురించి, మన పెళ్ళికి నేను పెట్టిన షరత్ గురించి ఉన్న విషయం మొత్తం అశోక్కి చెప్పాను. దాంతో అశోక్ కోపం తెచ్చుకొని అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నామని నా మీద ఒంటికాలు మీదకు లేచాడు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా నన్ను మిమ్మల్ని తిట్టడం మొదలుపెట్టాడు. అశోక్ కోపాన్ని చూసి మీ పేరు కూడా చెప్పకూడదనుకొని చెప్పలేదు అంటుంది. ఓహో, అందుకే మీ ఫ్రెండ్ని పరిచయం చేయను అంటున్నావా అని అడుగుతాడు. అవును అని తిరిగి మళ్ళీ బట్టలు సరిచేస్తూ, అశోక్ మిమ్మల్ని తిట్టాడని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నిజానికి అశోక్ చాలా మంచివాడు. చిన్నతనం నుండి అశోక్ నేను కష్టసుఖాలను పంచుకుంటూ మంచి స్నేహితులుగా మెలిగాం. దాంతో అశోక్కి నేనంటే కాస్త అభిమానం కలిగింది. ఆ మాటలకు వంశీ మనసులో మాట్లాడుకుంటూ, కాస్త అభిమానం కాదు దివ్య, అశోక్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకోలేక తామర పువ్వు లాంటి వాడైన అశోక్ని వదిలేసి గడ్డి పువ్వు లాంటి వాడిని నన్ను పెళ్లి చేసుకొని నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నావు అని మనసులో అనుకుంటుండగా, అశోక్ మన మధ్య ఉన్న బంధం గురించి నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు వంశీ గారు. మీ వల్ల నేను ఏదో చాలా కష్టాలు పడుతున్నానని భ్రమలో ఉన్నాడు అని చెప్తుంది. వంశీ కాస్త బాధపడుతూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన దివ్య అంటాడు. వంశీ బాధను చూసి దివ్య జాలిగా మారిపోయి, నిజమే వంశీ గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే మీరు ఆ స్వీటీని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండేవారు కదా అని అంటుంది. ఆ మాటతో వంశీ కంగు తిన్నట్టుగా ఓ రకంగా మారిపోయిన ఫేస్ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. కానీ ఏం చేస్తాం వంశీ గారు, ఎవరితో ఎవరిని కలపాలనేది ఆ భగవంతుడైనా పైన నిర్ణయిస్తాడు. మన ఇద్దరిని కలపాలని రాసిపెట్టి ఉంటాడు. అందుకే మన ఇద్దరికి పెళ్లి జరిగింది అని అంటుండగా దివ్యకి కస్టమర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటే ఫోన్ తీసుకొని, ఉండండి కస్టమర్తో మాట్లాడి వస్తాను అంటూ వెళ్తుంది. వంశీ చిరాకుగా తల పట్టుకొని, కర్మరా బాబు, అశోక్ మనల్ని అర్థం చేసుకోవడం పక్కన పెడితే అసలు ముందు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదే రాక్షసి. అసలు ఇప్పుడు ఈ మేటర్లోకి ఆ స్వీటీ ఎందుకు తీసుకొచ్చింది అని అనుకుంటుండగా దివ్య అక్కడికి వస్తూ, కస్టమర్స్ బట్టలు కావాలని గోల చేస్తున్నారు,
మీతో మాట్లాడుతుంటే నా వర్క్ కంప్లీట్ కాదు అంటూ తన పనిలో పడుతుంది. వంశీ దివ్య కష్టాన్ని చూడలేక పగలంతా ఆ బోర్డు సేల్స్ గర్ల్ ఉద్యోగం చేస్తుంటావు, రాత్రంతా ఈ బట్టల వర్క్ చేస్తుంటావు. అసలు ఎప్పుడు తింటావో ఎప్పుడు నిద్రపోతావో తెలియడం లేదు అంటాడు. ఈ బట్టలు పూర్తి కావాలంటే నేను కొన్ని రోజులు ఇలా కష్టపడక తప్పదు వంశీ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటుంది. అవును, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటున్నావు కదా, నేను నిన్ను అర్థం చేసుకోవడానికి అంటూ మనసులో చిరుకోపంగా తిట్టుకుంటాడు. మరుసటి రోజు దివ్య ₹1,00,000 అప్పుగా తీసుకున్న సేట్ దివ్య ఇంటి బయట నిలబడి దివ్యతో గొడవ పడుతూ, ఏమిటమ్మా ఇది, ఒకటి కాదు రెండు కాదు, 6 నెలల నుంచి తీసుకున్న ₹1,00,000కి మితి కట్టడం లేదు, ఏమనుకుంటున్నావు నా గురించి అంటూ సీరియస్ అవుతుంటాడు. దివ్య అతన్ని బతిమలాడుతూ, దయచేసి ఇక్కడ గోల చేయకండి సేట్, మీకు త్వరలోనే వడ్డీ తీసుకొచ్చి కడతాను, నన్ను నమ్మండి అని అంటుంది. ఇలా కాసేపు వాళ్ళ సంభాషణ తర్వాత చివరిగా సేట్ మాట్లాడుతూ, సరే కొన్ని రోజులు చూస్తాను, కానీ నాకు వడ్డీతో సహా అసలు తీసుకున్న 1,00,000 కూడా కావాలి, అలా అంటేనే ఇక్కడి నుంచి వెళ్తాను అని మొండిగా అంటుంటాడు. అదేంటి సేట్, ఇంత సడన్గా అసలు 1,00,000 కూడా కావాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, ముందు వడ్డీ కడతాను, ఆ తర్వాత నెమ్మదిగా అసలు కూడా ఇచ్చేస్తాను అంటుంది. వీల్లేదు, నువ్వు ఎంత ఇబ్బంది పడితే నాకెందుకు, నాకు అసలు వడ్డీ మొత్తం కావాలి అంటాడు. దివ్య ఇకేమీ మాట్లాడలేక, సరే సేట్ మీరు అడిగినట్టుగానే మొత్తం డబ్బు ఇచ్చేస్తాను అని అంటుంది. గుర్తుపెట్టుకో, సమయానికి డబ్బులు కట్టకపోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేస్తాను అంటూ వెళ్తాడు. దివ్య ఆలోచించుకుంటూ, ఇప్పటి వరకు వడ్డీ కడితే ఆగుతాడు అనుకున్నాను, ఇప్పుడు 1,00,000 కూడా ఇవ్వమంటున్నాడు, ఒకేసారి ₹1,00,000 ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ, ఇంకా నయం సమయానికి వంశీ గారు ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే వంశీ గారి ముందు నా పరువు పోయేది, పైగా నన్ను తిట్టి డబ్బు తీసుకోమని మళ్ళీ మొదలు పెట్టేవాడు అనుకుంటూ లోపలికి వెళ్దామని పక్కకు తిరిగేసరికి అశోక్ నిలబడి ఉంటాడు. దివ్య అశోక్ని చూసి కంగారు పడుతూనే, నువ్వు ఎప్పుడొచ్చావు అశోక్ అని అడుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, 6 నెలల నుంచి తీసుకున్న ₹1,00,000కు మితి కట్టడం లేదు అని అతను అంటున్నప్పుడు వచ్చాను అంటాడు అశోక్ సీరియస్గా చూస్తూ. దివ్య బాధగా మనసులో మాట్లాడుకుంటూ, నా బతుకు గురించి అశోక్కి మొత్తం అర్థమైంది అని అనుకుంటూ లోపలికి నడుస్తుంది. అశోక్ కూడా లోపలికి వచ్చి, చిన్నప్పుడు ₹5 బాకీ చేయడానికి భయపడేదానివి, ఇప్పుడు ₹1,00,000 బాకీ చేయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది అని అడుగుతాడు. నాకు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందని నీకు తెలుసు కదా, నా హార్ట్కి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది, దానికోసం ఈ అప్పు చేశాను అంటుంది. నీకు సర్జరీ పెళ్ళికి ముందు జరిగిందా పెళ్ళి తర్వాత జరిగిందా అని అడుగుతాడు. పెళ్ళి తర్వాతే జరిగింది అని అంటుంది. అంటే నీ ఆపరేషన్ కూడా నువ్వే అప్పు చేసుకుని పెట్టుకున్నావా, ఆ మాత్రం కూడా నీ మొగుడు నిన్ను పట్టించుకోలేదా అని అడుగుతాడు అశోక్ కోపంగా చూస్తూ. అదేం లేదు అశోక్, ముందు నా ఆపరేషన్ కోసం మా వారే డబ్బు పెట్టుకున్నారు, తర్వాత ఆయన డబ్బు ఆయనకి ఇవ్వాలని ఈ సేటు దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని మా వారికి ఇచ్చాను అని అంటుంది. ఆ మాటలకు అశోక్ ఆశ్చర్యపోతూ, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు దివ్య, నీ మొగుడికి డబ్బు ఇవ్వడానికి పరాయి వాడి దగ్గర అప్పు చేయడం ఏంటి, నీ మొగుడు నీకు డబ్బు ఇవ్వడా అని అడుగుతాడు. అయ్యో అశోక్, ఆయన గురించి నువ్వు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నావు, ఆయన నాకు డబ్బు ఇవ్వాలని చూస్తారు, కానీ నేనే ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకోను అని అంటుంది. ఎందుకు తీసుకోవు, మీ మధ్య మంచి అనుబంధం ఉందని తీయటి కబుర్లు చెప్పావు కదా, మరి నీ భర్త డబ్బు నువ్వు వాడుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి అని అడుగుతాడు. దివ్య కాస్త ఇబ్బంది పడుతూ, అంటే ఒకసారి ఆయన ₹1,00,000 అడిగితే ఇవ్వనన్నారు, అప్పటి నుండి ఆయనకి డబ్బుకి దూరంగా ఉంటూ వస్తున్నాను అని అంటుంది. ఏంటి, నువ్వు డబ్బు అడిగితే ఇవ్వనన్నాడా, అమ్మాయిలతో తిరగటానికి ఆ కోటీశ్వరుడు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు కానీ కట్టుకున్న పెళ్ళానికి మాత్రం ₹1,00,000 ఇవ్వనన్నాడు అంటూ కోప్పడతాడు. అమ్మాయిల కోసం ఖర్చు పెట్టడం అనేది అది ఆయన పర్సనల్ విషయం, అయినా మా వారి ఆస్తిపాస్తుల మీద నాకు ఎలాంటి అధికారం లేదు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, పిచ్చిగా మాట్లాడకు దివ్య, నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టే నీ మొగుడు నీతో ఆడుకుంటున్నాడు, అది నీకు అర్థం కావడం లేదు అంటాడు. నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అశోక్ అంటుంది. అవును, నేనే అర్థం చేసుకోవడం లేదు, అసలు మీలాంటి ఆదర్శ దంపతులు ఈ ప్రపంచంలోనే ఉండరు, మీ దంపతులకు రాష్ట్రపతితో సన్మానం చేయించాలి అంటాడు.
నీకు మా గురించి అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నువ్వు ఆయన్ని దుర్మార్గుడని అనుకుంటున్నావు. నిజానికి ఆయన చాలా మంచివారు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తారు అంటుంది. అంత ప్రాణంగా ప్రేమించబట్టేనా నువ్వు అతని నుంచి వేరుగా ఉంటున్నావు అని అడుగుతాడు. అది కాదు అశోక్ అని దివ్య ఇంకేదో చెప్పబోతుండగా, వద్దు దివ్య, ఇక నువ్వేమి చెప్పొద్దు. నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలాంటి కష్టాలు పడుతున్నావో నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను అస్సలు ఊహించలేదు అంటూ బాధగా వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అశోక్ వంశీ ఆఫీస్కి వచ్చి ఛాంబర్లో కోపంగా కూర్చుంటాడు. అప్పుడే వంశీ లోపలికి వస్తూ అశోక్ కోపంగా ఉండడం చూసి, దివ్య దగ్గర నుంచి వచ్చాడు అనుకుంటాను అనుకొని చైర్లో కూర్చుంటూ, అలా ఉన్నారేంటి ఫ్రెండ్ అని అడుగుతాడు. అశోక్ తన పిడికిల్ని బిగిస్తూ, ఆ దివ్య మొగుడి మీద చాలా కోపం వస్తుంది ఫ్రెండ్ అని అంటాడు. ఈ కోపం నా మీదేనని అనుకున్నాను అని అనుకుంటాడు మనసులో. దివ్య ఆ మొగుడితోటి చాలా కష్టాలు పడుతుంది ఫ్రెండ్. తను ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉందో ఇప్పుడే చూసి వస్తున్నాను అని అంటాడు. నాకు తెలియకుండా ఇప్పుడు దివ్య అంత కష్టంలో ఏముంది అని ఆలోచిస్తూ, అసలు ఏమైంది ఫ్రెండ్ అని అడుగుతాడు వంశీ. అశోక్ ఆ సేటు గురించి అక్కడ జరిగిందంతా చెప్తాడు. అది వినగానే వంశీకి దివ్య తనకు 5 లక్షలు ఇచ్చింది, అందులో 1 లక్ష బయట నుంచి తీసుకొచ్చారని చెప్పింది ఒక్కసారిగా ఆ సీన్ కళ్ళ ముందు కదులుతుంది. ఆ వచ్చిన సేట్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో తెలుసా? త్వరలో తను తీసుకున్న ₹1,00,000 ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న సామాన్లు బయట విసిరేస్తానని దివ్యని బెదిరించిపోతున్నాడు అని అంటాడు అశోక్. అది విని వంశీ కూడా బాధపడుతుంటాడు. వీటన్నిటికీ కారణం ఆ దివ్య మొగుడు. అతను ఎవడో నాకు కనపడితే వాడు చచ్చే వరకు నేను వదిలిపెట్టను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశోక్. దివ్య పడుతున్న బాధే కాదు, అశోక్ తిట్లు కూడా వంశీని బాధ పెడుతుంటాయి. అలా దాదాపు ఓ 2 గంటలు దివ్య గురించి ఆలోచించి తనకు ఉన్న డబ్బు కష్టాలు పోగొట్టడానికి ఒక ఐడియాతో ఫోన్ తీసుకొని సుజాతకు ఫోన్ చేసి, నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి సుజాత, ఎలాగైనా నువ్వు దివ్యని తీసుకొని అని ఇలా కాసేపు ఫోన్ మాట్లాడి చివరిగా మాట్లాడుతూ, ఇద్దరు కలిసి నేను చెప్పిన షాప్కి వెళ్ళండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. 2 రోజుల తర్వాత దివ్య సంతోషంగా వంశీని తీసుకొని ఒక రెస్టారెంట్కి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని, నాకు ఇంత అదృష్టం కలిసి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు వంశీ గారు. అసలు ఆ రోజు సుజాత వదిన నా దగ్గరికి రావడం ఏంటో, తనతో షాపింగ్కి వెళ్ళి మిక్సీ కొనుక్కోవటం ఏంటో, ఆ మిక్సీకి ₹5 లక్షల లాటరీ తగలటం ఏంటో నాకు అంతా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది సంతోషపడుతూ. వంశీ తన కలలో ఆనందాన్ని చూస్తూ, పోనీలే నీ ఇబ్బందులు ఇలా అయినా తీరాయి కదా, నాకు కూడా సంతోషంగా ఉంది. ఇంతకీ నువ్వు నాకు ఏం తినిపించబోతున్నావు అని అంటాడు. మీ ఇష్టం, ఏమైనా తినొచ్చు, డబ్బు గురించి వెనక్కడకండి, ఎంత బిల్లేని నేను కడతాను అని అంటుంది గొప్పగా చూస్తూ. వంశీ చిరునవ్వుతో తన 2 చేతుల్ని ఆప్యాయంగా పట్టుకొని, లాటరీ తగిలి నీ సమస్యలు తీరాయి కదీ, ఇప్పుడైనా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతావా అని అడుగుతాడు. ఒక్క 2 రోజులు కష్టపడితే నేను ఒప్పుకున్న వర్క్ పూర్తవుతుంది, ఆ తర్వాత ఇంత రిస్క్ తీసుకోలేండి అని అంటుంది. సరే 2 రోజులు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను, ఆ తర్వాత నువ్వు నైట్ వర్క్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు. సరే అని, వంశీ గారు మీరు తప్పుగా అనుకోనంటే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటుంది దివ్య. నన్ను అడగటానికి నువ్వు అంతగా ఇబ్బంది పడటం ఎందుకురా? నువ్వు అడిగేది ఏది నేను తప్పుగా అనుకోను, కానీ ఇంతకీ నన్ను ఏం అడగాలనుకుంటున్నావు అని అంటాడు. నేను అశోక్కి కూడా ఇలా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, దానికి మీరు ఒప్పుకుంటారా అని అంటుంది. నీ ఫ్రెండ్కి నువ్వు పార్టీ ఇవ్వడానికి నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను నీ జీవితంలోకి రాకముందు నీ ఫ్రెండ్ అశోక్తో ఎలా ఫ్రెండ్లీగా ఉండేదానివో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. అశోక్తో నీ స్నేహాన్ని అనుమానిస్తాననే భయాన్ని ఎప్పుడు పెట్టుకోవద్దు, సరేనా అంటాడు. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వంశీ గారు అని అంటుంది. ఇంతలో ఆర్డర్ చేసిన డిషెస్ వస్తాయి. వంశీ వాటిని చూసి, ఇప్పుడైనా కడుపు నిండా తిను అంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.